హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు వ్లాగ్ చూపించాను కదా, మా బావ హల్దీ వీడియో పెట్టేశాను. సో చాలామంది చూసారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత వీడియో వచ్చేసి పెళ్ళి సందడి మొదలైపోయింది. సో పెళ్లి కూతుర్ని చూసేయండి. అండ్ ఇద్దరు మాకు దగ్గర వాళ్ళే అనమాట, పెళ్ళికొడుకు దగ్గర అండ్ పెళ్లి కూతురు దగ్గరే. మేమైతే పెళ్ళికొడుకు సైడ్ అయితే వెళ్ళాం అనమాట. అండ్ అక్కడ పెళ్ళి మొదలైపోయింది ఆల్రెడీ. మేము కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట, రెడీ అవ్వడానికి మాకు టైం పడుతుంది కాబట్టి ఆడవాళ్ళకి. సో కొంచెం మిస్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళేప్పటికి పెళ్ళికొడికి కాలు కడుగుతున్నారనమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళు. అండ్ తర్వాత పెళ్ళి కూతురికి కూడా కడుగుతారు కదా, సో అది అలా కంటిన్యూ అవుతుంది. సో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మళ్ళీ కలుద్దాం. అయితే పెళ్లి జరిగిపోతుందనమాట. అండ్ పెళ్ళికొడుకు గారు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసారు, ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టే టైం అయిపోయింది కాబట్టి. సో నేనైతే ఈ వీడియో పార్ట్ 1 పెడుతున్నాను, ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టేంత వరకే. తర్వాతది ఇంకో వీడియో పెడతాను అనమాట. సో మొత్తం అయితే చాలా ఎక్కువ అయిపోతుంది, మీరు చూడలేరు కాబట్టి కొంచెం టెస్ట్ ఇచ్చి తర్వాత పెడతాను. ఇక్కడైతే మా పెళ్ళికొడుకు గారిని ఫొటోస్ తీస్తున్నారు. సో ఆయనేమో నేను వీడియో తీస్తున్నాను చెప్పి చూసి నవ్వుతున్నాడు అనమాట. సో మేమైతే ఆట పట్టించుకుంటాం కాబట్టి అట్లా. సో ఇదైతే ప్రస్తుతానికి ఇలా అవుతూ జరుగుతుంది అనమాట. అండ్ ఆ టైం అయితే దగ్గరికి వచ్చేసింది. అదిగో చూసారా, చేతిలో బెల్లం జీలకర్ర ఆల్రెడీ పెట్టేసుకున్నారు.
ఇట్స్ టైమ్ టు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. సో ఇప్పుడైతే ఇంకా అందరూ పైకి వచ్చి అక్షంతలు వేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తారన్నమాట. అండ్ ఇక్కడ వేసేది మా అత్తయ్య మావయ్య. సో పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న అనమాట, వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు వేస్తున్నారు. సో ఎక్కువగా అయితే నేను తీయలేదు అందరినీ, బికాజ్ వీళ్ళని నేను తీయడానికే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కల్పిస్తున్నానేమో అని కొంచెం పక్కనుండే నేను ఈ వీడియో మొత్తం షూట్ చేశాను. సో వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క చెప్తుంది అనమాట, గట్టిగా పట్టుకో జీలకర్ర బెల్లం ఊడిపోకూడదు అని చెప్తుంది. సో ఇదైతే అలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో నేను పెడతాను. సో మిస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా అత్తయ్య మావయ్య వేసుకోండి అదనమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో త్వరగానే పెడతాను. సో పెళ్లి వీడియో, ఇంకా రిసెప్షన్ వీడియో ఉన్నాయి, వాళ్ళు డ్యాన్స్ చేసిన వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. సో అన్నీ పెడతాను. సో మిస్ అవ్వకుండా దయచేసి చూడండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ బ్యూటిఫుల్ కపుల్ని మీ బ్లెస్సింగ్స్ అందించండి. అంతే, ఉంటాను మరి, బాయ్ అండి.